హాయ్ హలో వెల్కమ్ టు సూర్యసూత్రం రవి మంత్రం. మన జీవితంలో అత్యంత విలువైనది ఏదైనా ఉంది అంటే అది టైం, సమయం. ఎందుకంటే డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం చెడిపోతే హాస్పిటల్కి వెళ్ళి బాగు చేయించుకోవచ్చు, కూలిపోయిన వస్తువు ఎక్కడైనా వెతుక్కోవచ్చు. కానీ ఒక్కసారి జారిపోయిన క్షణాన్ని మాత్రం తిరిగి తీసుకురావడం ఎవరి వల్ల కాదు. విచిత్రం ఏంటంటే మనం జీవితంలో చాలా విషయాలకు విలువిస్తాం, కానీ మన జీవితాన్ని నిర్మిస్తున్నటువంటి టైం, సమయం, దానికి మాత్రం మనం విలువిచ్చేది మర్చిపోతాం. రేపు చేద్దాం, తర్వాత చేద్దాం, ఆ తర్వాత చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇలా మనం పనిని ప్లాన్ చేస్తుంటాం, వాయిదా వేస్తూ ఉంటాం. కానీ ఆ రేపు వచ్చేసరికి మన కోసం ఎదురు చూసిన అవకాశం ఉండకపోవచ్చు. సమయానికి వెళ్ళకపోవడం వల్ల కేవలం మనం ఆలస్యం అయినట్లు కాదు, ఎవరో ఒకరి నమ్మకాన్ని కూడా మనం ఆలస్యం చేసినట్టే. సమయానికి పని పూర్తి చేయకపోవడం వల్ల కేవలం ఒక పని ఆగిపోదు, మన ఎదుగుదల కూడా అక్కడే ఆగిపోతుంది అనేది గమనించాలి. కొన్నిసార్లు జీవితంలో మనం కోల్పోయేది అవకాశాలు కాదు, ఆ అవకాశాల వెనుక దాగి ఉన్నటువంటి ఒక మొత్తం టోటల్ మన భవిష్యత్తే. అది గుర్తించం. ఒక ఫోన్ కాల్ చేయడానికి ఆలస్యం కావచ్చు, ఒక క్షమాపణ చెప్పడానికి ఆలస్యం కావచ్చు, ఒక నువ్వు నాకు ముఖ్యమైన వ్యక్తివి అని చెప్పడానికి ఆలస్యం కావచ్చు. కానీ ఆ తర్వాత మన దగ్గర సమయం ఉంటుంది, మాటలు కూడా ఉంటాయి, వినే మనుషులే ఉండరు. గడియారం గోడ మీద వేలాడుతూ సమయాన్ని చూపిస్తుంది, కానీ నిజానికి అది మనకు సమయం చెప్పడం కాదు. నీ జీవితం కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది, నువ్వు నిజంగా ముఖ్యమైన వాటి కోసం జీవిస్తున్నావా అని ప్రతి క్షణం మనల్ని ప్రశ్నిస్తున్నట్టుగానే ఆ మూడు ముళ్ళు తిరుగుతున్నాయి, అడుగుతున్నట్టుగా అనిపిస్తుంటుంది నాకైతే. అందుకే సమయాన్ని కేవలం గంటలు, నిమిషాలుగా చూడకండి. అది మీ కలలు, మీ సంబంధాలు, మీ అవకాశాలు, మీ జీవితం అనుకోండి. ఎందుకంటే సమయం ఎప్పుడు ఆగదు, కానీ సమయం కోసం ఎదురు చూసే జీవితాలు మాత్రం అక్కడే ఆగిపోతాయి. ఇలాంటి మంచి మంచి టాపిక్స్ డిస్కస్ చేసే వేదిక ఇది. మీకు కూడా ఇలాంటి ఆలోచన వచ్చినట్టయితే మాతో పంచుకోగలరు. కింద కామెంట్ రూపంలో మీ ఐడియా ఇవ్వండి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సైనింగ్ ఆఫ్, రవీంద్ర సురేష్.